చెరోదారి గులాబీల ఆశలన్నీ ఆవిరి బావబొమ్మరుల చెరోదారి. ఇటు హరీష్ రావు ఒకవైపు అయితే కేటీఆర్ ఇంకొక వైపు. హరీష్ రావు ఇటు పోతా ఉంటే కేటీఆర్ ఇటు పోతా ఉంటారు. ఎవరికి సంబంధం లేకుండా, పార్టీలో కోఆర్డినేషన్ లేకుండా ఈరోజు జిల్లాల పర్యటన పెట్టింది కదా. కనీసం పార్టీల అంతర్గత చర్చ లేదు, ఇష్టం వచ్చిన జిల్లాల పర్యటన చేస్తున్నారు, ఒక పార్టీ లైన్ అనేది లేకుండా చేస్తా ఉన్నాడు. సో దానికి సంబంధించి ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గు అనే రీతిలో చాలా పెద్ద ఎత్తున అగాధం విభేదాలు నడుస్తున్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పుడు బాంబు వెళ్తుందో చెప్పలేని పరిస్థితి కనబడతా ఉంది. సో బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత ఎవరు? ఒకటి, ఈ ప్రశ్న వచ్చినప్పుడు పార్టీ రెండు మూడు గ్రూపులుగా చీలుతుంది. మొదటి నుంచి కేసీఆర్ వెన్నంటే ఉన్న హరీష్ వర్గం ఒకటైతే, వారసత్వంతో రాజకీయాలు నడుపుతున్నటువంటి కేటీఆర్ కవిత వర్గాలు మిగిలినవి. ముఖ్యంగా హరీష్ కేటీఆర్ వర్గీయుల మధ్య ఈ పంచాయతీ తరచూ జరుగుతుంటుంది. తాజాగా మరోసారి ఈ గ్రూప్ గొడవ తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం ఒకవైపు ఏర్పాట్లు జరుగుతుండగా పనులన్నీ దగ్గరుండి హరీష్ చూసుకుంటారు. ఇదే సమయంలో కేటీఆర్ కార్యకర్తలు సమాయత్తం చేస్తూ హడావుడి చేస్తుండడంతో క్యాడర్లో కన్ఫ్యూజన్ నెలకొంది. బాధ్యతలు ఇద్దరికినా లేక కేటీఆర్ బల నిరూపణ కోసం తాపత్రయపడుతున్నారా అనేటువంటి చర్చ బలంగా జరుగుతున్నది. సో వరంగల్ సభాస్థలాన్ని పరిశీలించిన హరీష్ రావు, జన సమీకరణ కోసం తనదైన వ్యూహాలు, కానీ సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన కేటీఆర్ కార్యకర్తలు సమాయత్తం చేస్తూ హడావుడి. ఇద్దరికి బాధ్యతలా లేకుంటే బల నిరూపణ? పార్టీలో చర్చకు దారితీసిన ఇరువురి తీరు. సో వేడుకల వేళ ఈ గందరగోళం ఏంటనే అయోమయం. అట్టహాసంగా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ పనులు మునిపెన్నడూ లేని విధంగా ఏర్పాట్లు అంటూ చూస్తున్నాం. సో ప్రజల నుంచి దొబ్బి తిన్న డబ్బులు వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లలో ఉన్నాయి. సో ఇక అట్టహాసం కాకపోతే ఏం చేస్తారు? ప్రజల రక్త మాంసాలను తోటి తాగి రక్త దాహంతో ఈరోజు వీళ్ళు అన్నీ కూడా తెలంగాణ ఉద్యమం పేరిట వీళ్ళు చేసేటువంటి దొంగతనాలు, వీళ్ళు చేసేటువంటి అరాచకాల అవినీతి అంతా ఇంత కాదు. ఆ విధంగా చేసి ఇప్పుడు దాన్ని మళ్ళా ఈ విధంగా పార్టీ ప్రచారం కోసం ఇష్టారీతంగా ఖర్చు పెడతా ఉన్నారు. అప్పుడేమో 10 సంవత్సరాల ఉద్యమ కాలంలో ఎక్కడో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేపర్లో యాడ్ ఇచ్చేదండి. కొన్ని వేల కోట్ల రూపాయలు వృధా చేసారు. తెలంగాణ ప్రజలు తమ రక్తాన్ని కరిగించి ట్యాక్స్ రూపంలో డబ్బులు చెల్లిస్తే దాన్ని నీళ్ళ లెక్క దేశంలో ఉన్న అన్ని పేపర్లలో యాడ్లు ఇచ్చినటువంటి దొంగలు వీళ్ళంతా కూడా. కల్వకుంట్ల కాలకీలు. గులాబీ క్యాడర్ మరోసారి గందరగోళంలో పడింది. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో హరీష్ కేటీఆర్ ఎవరికి వారుగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇద్దరు వేడుకలకు క్యాడర్ సిద్ధం చేసినప్పటికీ ఒకే సమావేశంలో పాల్గొనకపోతుండడం చర్చకు దారితీసింది. ఎందుకు వేరువేరుగా సమావేశాలు వేస్తున్నారు? ఇద్దరు కలిసిపోతే అభ్యంతరం ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు పార్టీలో ఏం జరుగుతోంది? అధికారం కోల్పోయినా ఇంకా అధికారం కోల్పోయింది కాబట్టి వీళ్ళు అసలు స్వరూపం బయటపడలేదు. అధికారం ఉన్నప్పుడు వీళ్ళు ఏంటంటే అన్ని బయటపడలేదు. మీడియా అక్కడ కూడా బయటపెట్టలేదు. మేము మాలాటలో బయట పెట్టాం కానీ ఎక్కడ కూడా బయటపడలేదు. కానీ ఇప్పుడు ఈ విధంగా బయటపడతా ఉన్నాయి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి. అప్పుడు హరీష్ రావును అంటే ఆబ్వియస్గా కేసీఆర్ కొడుకుగా కేటీఆర్కి ఒక బలం ఉంటుంది. సో అందుకే హరీష్ రావును తొక్కి పెట్టారు వాస్తవంగా. సో హరీష్ రావు ఎక్కడ కూడా పాపం తను చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఏం చేసిండు? అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నాడు, అన్ని రకాల ఒత్తిళ్లను ఎదుర్కొని నిలబడగలిగిండు, చాలా సైలెంట్గా ఉన్నాడు. కానీ ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి తన యొక్క చరిష్మా ఏంది అని మరొకసారి నిరూపించుకోవాలి కాబట్టి ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగిండు హరీష్ రావు. సో కానీ ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమైన రీతిలో ఇద్దరు గల్లలు పట్టుకుని దారితీసారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందే, చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు హరీష్ రావు లాంటి ఎందరో ఉద్యమకారులు, వేలాది లక్షలాది ఉద్యమకారులు కలిసి బీఆర్ఎస్ పార్టీ నిర్మిస్తే ఈరోజు కేటీఆర్ లాంటి నడమంత్రపు శ్రీ వచ్చినటువంటి ఈ యొక్క అవినీతి పరులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిర్రు. అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు ఏం చేస్తే తనకి ఏదో ఇంగ్లీష్ వచ్చినట్టు ఏదో పెద్ద పెద్ద రాగాలు పలుకుతూ ఉంటాడు తప్ప ఆయనకు పాలన చేత కాదు. తెలంగాణ కోసం ఆయన చేసింది ఏం లేదు. ఒకనొక యుద్ధ సమయంలో ఇన్నయ్య లాంటి వాళ్ళకి ఫోన్ చేసి, అంకుల్ మీరు మా నాన్నని చంపుతారా, తెలంగాణ లేదు గిలంగాణ లేదు అని బెదిరించినటువంటి దొంగ, ఇన్నయ్యను బెదిరించినటువంటి దొంగ ఈ కేటీఆర్. సో ఇలాంటి అహంకారపూరిత తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ కేటీఆర్ ఇప్పుడు వచ్చి తెలంగాణ రాగం పాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది తప్ప వేరే ఏది కనబడతలేదు. సో ఇక్కడ చూద్దాం.
సో అన్ని చూసుకున్న హరీష్ రావు అందరూ తెలిసిన విషయమే. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్ళు అవుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 27న వరంగల్లో భారీ బహిరంగ సభకు సన్నద్ధమవుతోంది. అందుకోసం ఏర్పాట్లు చేయాలని ఉత్సవాలకు ఇన్ఛార్జిగా హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించారు. ఆయన వరంగల్ శివారులోని దేవనపేట కోమటిపల్లిలో సభ నిర్వహణ పరిసరాలు పరిశీలించారు. సభకు జన సమీకరణ ఎలా చేయాలి, ఎవరికి బాధ్యతలు అప్పగించాలి, కోఆర్డినేషన్ పై దృష్టి సారించారు. కమిటీల పైన పార్టీ అధినేత కేసీఆర్ సైతం సభ సక్సెస్ పైన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు సభాస్థలిని హరీష్ నేతలతో కలిసి చూశారు. అయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు అధినేత త్వరలోనే కమిటీ వేస్తారని ప్రకటించారు. కేసీఆర్ హరీష్ రావు ప్రకటించినట్లు ఎక్కడా ప్రకటించలేదు, కానీ ఆయన మాత్రం వేడుకల మధ్య జన సమీకరణపై దృష్టి సారించి ఆ దిశగా ముందుకు పోతున్నారు. ఇక్కడ కార్యకర్తలు వీళ్ళు ఏ విధంగా మోసం చేస్తారో మీకు చెప్తాం మిత్రులు. చూడండి, కోఆర్డినేషన్ పై దృష్టి సారించారు. ఇదంతా చూడండి, సభకు జన సమీకరణ ఎలా చేయాలి, ఎవరికి బాధ్యతలు అప్పగించాలి, కోఆర్డినేషన్ పై దృష్టి సారించారు. కమిటీల పైన చూడండి, కమిటీల పైన పార్టీ అధినేత కేసీఆర్ సైతం సభ సక్సెస్ పైన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సో ఇక్కడ ఏం చేస్తారంటే, మీరు ఎవరైతే జన సమీకరణ చేస్తారో, ఎవరైతే అత్యధికంగా ఖర్చు పెడతారో మీ కమిటీలో చోటు ఉంటుంది అనేటువంటి ఒక ఎమోషన్ని తీసుకుపోతారు. దాని తర్వాత ఇక కమిటీలు ఉండవు, ఏముండవు, పార్టీ నిర్మాణం ఏమి ఉండదు. పాపం వాళ్ళేమో కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టి కమిటీల ఆ యొక్క ప్రోగ్రామ్కి జన సమీకరణ చేస్తారు, ఫ్లెక్సీలు పెడతారు. పెద్ద ఎత్తున ఒక్కొక్కరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాపం ఇబ్బందులు పడదు. ఎందుకంటే పార్టీలో మంచి పొజిషన్ ఇస్తాడేమో కేసీఆర్, నేను ఇంత ఖర్చు పెట్టినా కదా అని అనుకుంటారు. కానీ ఎవరిని కూడా ఈ విధంగా డబ్బుల కోసం వాడుకో వీళ్ళ జీవితమే వాడుకొని వదిలేయడం, వీళ్ళ జీవితమే వాడుకొని వాళ్ళని రోడ్ల పాలు చేయడం. ఈ కల్వకుంట్ల కాలకీల నేను ఎందుకంటా అంటే ఈ విధంగా చేస్తారు కాబట్టి నేను కల్వకుంట్ల కాలకీల అంట. రక్తం ఆ నాయకులు పాపం వాళ్ళు ఏదో రాజకీయ ఆశతో వస్తారు, రాజకీయ పదవులు వస్తేనే ఒక ఆశతో వస్తారు. వచ్చినోడిని బట్టలు ఇప్పించి బరివాత ఆ తెలంగాణ భవన్ చౌరాస్తా ముందు నిలబెడతారు. వీళ్ళు అంత దారుణంగా చేస్తారు. పాపం మనకి వాడి పాపం ఏదో ఊహించుకొని వస్తాడు, వాని దగ్గర ఉన్నటువంటి రూపాయి బిల్లతో సహా మొత్తం గుంజేసి వాడిని ఒక మాయలో చూపిస్తారు అన్నట్టు. నువ్వు అజ్జయ్, నీకు ఆపద వస్తుంది, నువ్వు ఇజ్జయ్, నువ్వు దీనికి ఖర్చు పెట్టు, దానికి ఖర్చు పెట్టు, ఈ యాడ్లీ అని చెప్పేసి నంగా నిలబెడతారు. బరివాత తెలంగాణ భవన్ ముందు నిలబెడతారు ఈ కల్వకుంట్ల కాలకీలు. ఇది ఇప్పటి నుంచి కాదు, 2001 నుంచి ఇప్పటి వరకు జరిగింది. ఇప్పుడు ఇంకా జరుగుతూనే ఉంది. మళ్ళా కమిటీలు అంటూ ఇది చేస్తూ ఉన్నారు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ఎవరైతే మీరు ఖర్చు పెడదాం, రాజకీయ ఆశ ఉంది, నేను రాజకీయం ఎదగాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో దయచేసి దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. దయచేసి అనవసరమైనటువంటి ఖర్చు పెట్టి ఈ కల్వకుంట్ల కాలకేలు చెప్పేటువంటి పిట్టల ధర ముచ్చట్లకు ఆకర్షితులై మాయ ముచ్చట్లకు మీరు లోనై కనుక మీరు డబ్బులు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే బరిబాత మిమ్మల్ని నిలబెడతారు. ఇది ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుర్తుపెట్టుకోవాలి. కొత్తగా బీఆర్ఎస్ పార్టీలో వచ్చి నేను ఏదో పీక్దాం పొడుదాం అనుకునే కొంతమంది భ్రమల్లో ఉండేటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు చెప్తా ఉన్నాను నేను. దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. సో అయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు అంటే ఇద్దరు వేరువేరుగానే చేస్తా ఉన్నట్ట. బల నిరూపణ కోసం తాపత్రమే. బల నిరూపణ అంటే ఏముంటుంది, ఇక్కడ హరీష్ రావుకు ఉన్నంత బలం కేటీఆర్కు ఉండదు. అది 100% వాస్తవం. హరీష్ రావు ఖచ్చితంగా ఆయన అంటే నేనేదో ఆయన గొప్ప చెప్తున్నాను కాదు, విమర్శ ఇద్దాం. కానీ హరీష్ రావు అనేటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమం 2001 నుంచి పార్టీలో వెన్నంటి ఉన్నాడు, కేసీఆర్తో కలిసి ఉన్నాడు. సో తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు ఆయన తిరిగిండు. గ్రామాల్లో ఇద్దరు వ్యక్తులు తిరిగినండి. తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున అంటే చాలా మంది తిరిగిండ్రు. దానిలో బీఆర్ఎస్ పార్టీ పరంగా 2 వ్యక్తులు తిరిగిరు. ఇక కోదండరాం లాంటి వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది తిరిగిరు. కానీ 2 వ్యక్తులు మాత్రం ఇంపార్టెంట్. అందులో ఒక హరీష్ రావు అయితే, 2 ఈటల రాజేందర్. వీళ్ళిద్దరూ ఒకరు గ్రామాన తిరిగి క్యాడర్ని సమాయత్తం చేయడంలో వీళ్ళిద్దరు పాత్ర చాలా కీలకం. కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఎవరు తిరగలేదు. సో దీనిలో భాగంగా హరీష్ రావుకి గ్రౌండ్ లెవెల్లో ఫర్ సపోజ్ ఒక మారుమూల కాన్స్టిట్యూన్సీ అయితే సిర్పూర్ కాగజ్నగర్, ఆదిలాబాద్ జిల్లాలో సిర్పూర్ కాగజ్నగర్ ఉంది. అక్కడ ఒక ఊర్లో, సిర్పూర్ అనే ఊర్లో ఒక వాడలో ఆయనకు పని ఉంది అంటే ఇమీడియట్గా అక్కడ ఉన్నట్టు కార్యకర్తలు లైన్లో తీసుకోగలిగే నెట్వర్కింగ్ హరీష్ రావుకు ఉంది. సో ఖచ్చితంగా హరీష్ రావుకి ఒక ప్రజల్లో ఉంటాడు, ప్రజలతోటి మమేకమవుతాడు అనే ఒక పేరు ఆయనకు ఇప్పటికీ కూడా ఉంది. సో దానిలో భాగంగానే ఈరోజు బలం నిరూపణ అంటే హరీష్ రావుకే బలం ఎక్కువ ఉంటుంది తప్ప కేటీఆర్కి పెద్ద ఏం లేదు. కేటీఆర్ అందుకే బల నిరూపణలో భాగంగా ఎక్కడ హరీష్ రావు క్రెడిట్ కొడుతున్నాడు దాంట్లో జిల్లాల పర్యటన పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇక నిన్న జిల్లాల పర్యటన ఏం జరిగిందో, కరీంనగర్ జిల్లాల పర్యటన ఏం జరిగిందో నేను చెప్తా, వినండి కదా, అది చాలా పెద్ద స్టోరీ ఉండేది. సో ఇది పరిస్థితి. సో ఇద్దరి మధ్య అగాధం అయితే నడుస్తూ ఉంది.